ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. సమకూడి వచ్చిన మీ అందరికీ యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంన ప్రభు దినమున ప్రభు సన్నిధిలో సమకూడటం మన భాగ్యము. మరి మనం ఫిలిప్పీ పత్రిక ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 3 అధ్యాయాలు మనము సంపూర్తి చేసుకుని ఉన్నాం. 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం చదువుకుని ఉన్నాం కదా. ఈ 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటంనైన నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని బలపరుస్తూ ఎక్కడి నుండి రాస్తున్నాడు? ఈ పత్రిక చెరలో ఉండి రాస్తున్నాడు. మనకు తెలుసు, బద్ధకాల్లో ఉండి రాస్తూ తను ఆ సంఘాన్ని అభినందిస్తున్న విధానాన్ని చూస్తే చూడండి, ఏమంటున్నాడు? నేను ఆపేక్షించు అంటే నేను చూడాలని ఆశపడుతున్న నా సహోదరులారా, నా ఆనందం ఏంటంట? నా ఆనందము, నా కిరీటము, నాకు ప్రియమైన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అన్యోన్యమైన సత్సంబంధము దేవుని సేవకునితో వారు కలిగి ఉంటే ఇలాంటి పదాలు పౌలు రాస్తున్నాడని అనిపించింది. నా ఆనందం మీరే, నా కిరీటం మీరే. మనము వేరే చోట కూడా కొరింథీ పత్రికలో కూడా చూస్తాం ఇలాంటి మాటలు. అంటే దేవుని ఎదుట నాకు కిరీటము, నాకు అతిశయము అంటూ మీరే అని చెప్పేసి పౌలు చెప్తాడు. ఇక్కడ కూడా నా ఆనందం మీరే, నా కిరీటము, నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులు. మీరు ప్రభువునందు ఎలా స్థిరులుగా ఉండాలి అనేది పరిపూర్ణత. అసలు ఫిలిప్పీ పత్రికలో మనము దేవునిలో పరిపూర్ణమైన ఆనందము, దేవుని బట్టి మనం ఎలా జీవించాలి, క్రీస్తులో ఎలా ఉండాలని అనేక విషయాలు చెప్తున్నాడు. కాబట్టి ఆ ఫిలిప్పీ సంఘాన్ని అభినందిస్తూ మీరు ప్రభువులో ఇలా ఉండండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇట్లా నా ఆనందము, నా కిరీటము, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. ఈ యొక్క 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే మన వ్యక్తిగత జీవితంలో, మన వ్యక్తిత్వంలో, లేకపోతే మన యొక్క ఆలోచన జీవితంలో, మన అంతరంగంలో ప్రభుతో మనం ఎలాంటి అన్యోన్యత లేకపోతే ఎలాంటి ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే అన్యోన్యమైన సత్సంబంధం మనం కలిగి ఉండాలనేది ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చాలాసార్లు అంటే దేవుని బిడ్డలు ఎక్కడ చూసినా కూడా మనము ఇతరుల్లో మంచిని చూడగలగాలి. అది మనకు ఆశీర్వాదకరం. ఇక్కడ చూస్తే ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఆ క్రైస్తవుల యొక్క సమర్పణను, వారు ఎంతగా సేవకులను చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపించి ఎంతగా వాక్య జ్ఞానంలో ఎదుగుతూ శ్రమల్లో కూడా ఆనందిస్తున్నారు, ప్రభువుని తనను పోలి వారు నడుచుకుంటున్నారు. కాబట్టి వారి గురించి అలా చెప్పగలుగుతున్నారు. మన జీవితంలో మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ఇతరుల్లో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక మనలో లేని మంచితనం ఉంటుంది. దాన్ని మనము కనుగొని మనం నేర్చుకుంటే మనం అభివృద్ధి చెందుతాం. చెడుని చూస్తే ఏమవుతాం చెప్పండి? అది మన జీవితాన్ని వినాశనం చేస్తుంది, అభివృద్ధికి ఆటంకంగా ఉంటుంది. మన విశ్వాస జీవితానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఎంతో అడ్డుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం కొంతమంది చాలాసార్లు ఇతరులు అభినందించడంలో, ఇతరుల్ని అప్రిషియేట్ చేయడంలో మనం సంతోషించాలి. మనము ఇతరుల్ని క్రిటిసైజ్ చేయడంలో, లేకపోతే ఇతరుల్ని విమర్శించడంలో, లేకపోతే ఇతరుల మీద తప్పుడు మాట్లాడుకోవడంలో సంతోషిస్తున్నామంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ అస్. మనలో ఖచ్చితంగా ఏదో పొరపాటు ఉందని అర్థం. అంటే దేవునితో మనకున్న రిలేషన్షిప్లో ఏదో పొరపాటు ఉందని అర్థం. కాబట్టి మనము మేలైన విషయాల్లో మనము నేర్చుకోవాలి. మేలు కాని విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి, లేకపోతే ఇన్నోసెంట్గా ఉండాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక్కడ ఈ విషయాలు చెప్తూ ప్రభువునందు ఎలా స్థిరులుగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. అయితే 2వ వచనంలో చూస్తే మనం ఇక్కడ 2 పేర్లు చూస్తున్నాం. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యెవోదియాను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. ఈ యెవోదియా, సుంటికే అనేవారు 2 స్త్రీలు అన్నమాట. ఎక్కడున్నారు వీరు? ఫిలిప్పీ సంఘంలో ఉన్నారు. అయితే వారి గురించి సమాచారం మనకి ఏమర్థమవుతుందంటే, అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యెవోదియాను, సుంటికే అనే 2 స్త్రీలు పౌలు పరిచర్యలోనూ, తర్వాత పౌలు కింద పనిచేసిన క్లెమెంతు, వీరందరితో కూడా దేవుని పరిచర్యలో బహుగా సహకరించిన స్త్రీలు. మరి ఏ పరిచర్య చేశారో ఏం చేశారో మనకి తెలియదు, కానీ వారు మాత్రము దేవుని సంఘాభివృద్ధి కొరకు, దేవుని సంఘక్షేమ
చూస్తున్నాం. ఆ స్త్రీలుని అయితే ఇక్కడ ఏమండి, వారి ఏక మనసు గలవారై ఉండవలెనని అంటున్నాడు. వారిద్దరికి ఏం కొదువైందంట చెప్పండి? ఏక మనసు కొదువైంది. చాలా సందర్భాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే వారి ఇద్దరికి మరి వారిలో ఒకరు బాగా తలాంతులు కలిగిన వారు ఉండొచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే బాగా అభివృద్ధి చెందిన సంఘాల్లో ఈ సమస్యలు ఉంటాయండి. అంటే ఏం జరుగుతుందంటే బాగా పరిచర్యలో చాలా వాడబడే వారు ఉంటారు. ఒకరు బాగా వాడబడుతూ ఫస్ట్ నుండి ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు వ్యక్తులు ఒకరు బాగా వాడబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఒకరి మీద ఒకరు తెలియకుండానే సాధారణుడు క్రైస్తవుల మధ్యలో కూడా, విశ్వాసుల మధ్యలో కూడా అసూయ భావాన్నో విభేద భావాన్నో ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని సేవ చేస్తున్నప్పుడు, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఈ మనసు మన దగ్గర రానియకుండా చూసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనము ప్రతి పత్రికలో చెప్తున్నాడు, మనం మనుషులను మెప్పించాలని చూస్తే దేవుని సంతోష పెట్టలేం. దేవుని సంతోష పెట్టేవారు అందరినీ సంతోష పెట్టగలుగుతారు చాలా సందర్భాల్లో. కాబట్టి మనము ఎప్పుడు కూడా వీరిద్దరి మధ్య ఏమి ఏర్పడిందో తెలియదు. అది పౌలుకి బాధ కలిగించింది. వారిద్దరూ మంచివారే, ఇద్దరూ తలాంతులు గలవారే, ఇద్దరూ చక్కగా సంఘంలో సహకారులుగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడిన వారే. కానీ వారిలో ఐక్యత లేకపోవటం అనేది పౌలుకు బాధ కలిగి ఏం చెప్తున్నాడంటే, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండవలనని యువోదయ సుంటికను బతిమాలు కొంచున్నాను. ఏక మనసు కలిగి ఉండండి. ఏక మనసు అనేది మనకి ఎంత అవసరం అనేది ఫిలిప్పీ పత్రికలో పదే చెప్పుకుంటూ వచ్చాడు కదా. మనం 2వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో కూడా చూసాం కదా. మనం మీరు ఏక మనసు గలవారైనట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయండి. ఒక్కదాని మన దృష్టి అంతా దేవునికి మహిమ కావాలి. దేవుని పని దేవుని ఘనంగా జరగాలి. మన ప్రాధాన్యతలు మనం ఎప్పుడైతే మన ప్రాధాన్యతలు కోరుకోవడానికి ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఏమైపోతాం చెప్పండి? విఫలమైపోతాం. అది ఆధ్యాత్మిక అభివృద్ధికి చిహ్నము కాదు. మనం ఎప్పుడు కూడా దేవుని పని మంచిగా జరగాలి, దేవునికి మహిమ కలగాలి. మనల్ని ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు, రహస్యమందు చూచుండు తండ్రి మనకేమిస్తారు చెప్పండి? ప్రతిఫలం ఇస్తారు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి వీరిలో ఎవరో ప్రాధాన్యత కోరుకోవటమో లేకపోతే ఒకరి మీద ఏం జరిగిందో మనకు తెలియదు, అసూయ ఏర్పడిందో ప్రాధాన్యత కోరుకున్నారో వాళ్ళు ఏక మనసు కొరబడినప్పుడు ఆ విషయం కూడా పౌలు ఎంతగానో బాధ కలిగించింది. ఎందుకంటే అక్కడ ఉన్న వారికి చెప్తున్నారు వారు ఏక మనసు కలవారని చెప్తున్నారు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడ్డవారు కనుక మీరు వారికి సహాయం చేసి ఏ విధంగానైనా వారి ఏక మనసు కలిగిందట్టు చూడండి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి వారి పేర్లు ఎక్కడున్నాయట? ఒకవేళ వాళ్ళు ప్రయారిటీ కోరుకుంటున్నారేమో, అందుకే ఏమంటున్నాడు పౌలు, ఏ ప్రయారిటీలు వద్దు, మనకి మన పేర్లు జీవ గ్రంథంలో ఉండడం ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి సంఘంలో ప్రాధాన్యతలు మనం కోరుకోకూడదు. మనము ఎప్పుడు కూడా మన సంఘంలో లీస్ట్గా ఉన్నారు వారితో మనము సరిపోల్చుకోవాలి. అది ఆ మనస్తత్వం మనకు లేకపోతే మనము దేవుని బిడ్డలము కానేరం అనమాట. కాబట్టి పౌలు ఏక మనసు అనేది మన క్రైస్తవ జీవితంలో అది మనకు చాలా ప్రాముఖ్యం. ఏక మనసు కలిగి ఉండటం అనేది, ఏక భావం కలిగి ఉండటం, ఒక్కదాని అందే మన మనసు పెట్టడము. మనము దేవుని ప్రభు కార్యాలు, ప్రతి ఒక్కరు తమ సొంత కార్యాలు చూసుకుంటారు. కానీ ఏం చెప్తున్నాడు తిమోతి గురించి? తిమోతి అయితే ఏం చేస్తాడంట? దేవుని కార్యాలయందు నాతో నా సొంత కుమారులాగా దేవుని పని చేస్తాడు. అలాంటి పేర్లు మనకు కావాలి. దేవుని పనిలో దేవుని పని చేసేటప్పుడు దేవుని నన్ను చూస్తున్నాడు, దేవుని నేను మెప్పించాలి, ఎంత బాగా చేయగలుగుతాను అంత బాగా చేయాలి, నా ప్రభువుకి కీర్తి తీసుకురావాలనే ఆలోచనతో మనం పని చేసే వారంగా ఉండాలి. అయితే ఆ తర్వాత చెప్తున్నాడు కదా కింద వచనాల్లో మనం చూస్తే 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆనందము దేని బట్టండి? పరిస్థితులు బాగుంటే ఆనందిస్తాం, పరిస్థితులు బాగోకపోతే కృంగిపోతాం. మానవ నైజం కదా. కానీ క్రైస్తవులు అలా ఉండకూడదట. క్రైస్తవుల జీవితంలో మన ఆనందం అంటే పౌలు ఎన్ని శ్రమలు వచ్చినా ఆనందించండి, ఎంత సంతోషంగా ఉన్నా ఆనందించండి అలా చెప్పట్లేదు. ప్రతి నిత్యము మన ఆనందంగా ఉన్నా, బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మన ఆనందం దేని బట్టి ఉండాలి చెప్పండి? ప్రభువుని బట్టి మనం ఏం చేయాలి? ఆనందించే వారంగా ఉండాలి. ప్రభువుని మరలా చెప్తున్నాను, ప్రభువుని అన్నారు. కాబట్టి సంతోషము కూడా ఆత్మఫలాల్లో ఒకటి ఉందా లేదా చెప్పండి? ఆత్మఫలాల్లో మొదటిది ఏంటి? ప్రేమ, తర్వాత సంతోషము, సమాధానం. ప్రేమ తర్వాత సంతోషంగా ఉండటం. మన సంతోషము లోక
వేసుకుంటే, కొంతమంది కొత్త బట్టలు ఇష్టం ఉన్న వాళ్ళకి అది వేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటారు. ఆ రోజు పిల్లలు చూస్తాం మనం, బాగా ఎక్స్పోజ్ అయిపోతారు. వాళ్ళకి బట్టలు ఇష్టం అనుకోండి, అది వేసుకుంటే ఆ రోజు అందరికీ చూపించుకుంటారు కదా, కొత్త చెప్పులు వేసుకున్నా. కాబట్టి వాళ్ళ ఆనందం దాని మీద ఉంది కాబట్టి అది కొంచెంసేపు ఉంటుంది. కొంతమంది మన ఆనందం మెటీరియల్ థింగ్స్ మీద ఉంటే అది తాత్కాలికంగా ఉంటుంది. ఎంత కొత్త బట్టలు వేసుకుని ఒకసారి రెండోసారి వేసుకుంటే అది ఏంటి, పాతదే, అంతేనా? ఈరోజు వేసుకుంటే కొత్తది, రేపు వేసుకుంటే ఇక పాతదే. కాబట్టి మన జీవితంలో మనము అంటే మెటీరియల్ థింగ్స్ మీద, మనము భౌతిక విషయాల మీద మనం ఆనందం ఉంటే అది కలిగినప్పుడు మనం సంతోషంగా ఉంటాం, అది లేనప్పుడు కృంగిపోతూ ఉంటాం. కానీ మన ఆనందము క్రీస్తునందు ఉన్నట్లయితే ఎప్పుడు కూడా సంతోషం ఉంటాం. అర్థమవుతుందా? మంచి బట్టలు లేకపోయినా, లేకపోతే సరైన కడుపు నిండి ఆహారం లేకపోయినా, మన ఆనందం ప్రభు అయి ఉంటే ఆయన నాలో ఉన్నాడనే ఆనందంతో ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాంటి కొంతమందిని చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో. ప్రభువుని బట్టే మన ఆనందమై ఉండాలండి, మన పరిస్థితులను బట్టి కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించవలసిన వారమైనా చెప్తున్నాడు. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఇక్కడ 4 నుండి 6, 7 వచనాల్లో మనకి చాలా ఆత్మఫలాలు కనపడతాయి కదా. ఒకటి మనకి 4వ వచనంలో ఏ ఆత్మఫలం కనపడింది? సంతోషం కనపడింది. ఆనందించండి అంటే సంతోషమే కదా. తర్వాత మనం చూస్తే మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. సహనము కూడా ఒక ఆత్మఫలం. దీర్ఘశాంతం అని ఉంటుంది, దీర్ఘశాంతము కూడా ఒక ఆత్మఫలం. తర్వాత మనం చూస్తే ఇంకా ఏమనుంది? దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం కూడా ఆత్మఫలం. అర్థమవుతుందండి? ఇట్లాగా ఎలాగా ఈ ఆత్మఫలాలు మనము గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఈ ఫలాలన్నీ కూడా మనలో ఎలా ఉత్పత్తి అవుతాయి? ప్రభువునంది ఆనందించడం బట్టి సంతోషంగా ఉండగలుగుతాం. ఇంకా ఏం చెప్తున్నాడు? మీ సహనము, ఈ 5వ వచనం చెప్పాను కదండి, మీ సహనము సమస్త జనులకు తెలియబడింది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ సంతోషము ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి అంటే అది ఎలా వస్తుందంటే, ప్రభునందు ఆనందము ఇది ఎలా సాధ్యము? ఇవన్నీ నేను దేవుని బిడ్డనే కదా, ఎప్పుడు సంతోషంగా ఉండాలి కదా, నేను ఎందుకు ఇలా ఉంటున్నానని చాలాసార్లు ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. దేవుని లేఖనాలు ధ్యానించే కొద్దికి, దేవుని ప్రేమించే కొద్దికి మన ఆనందము మనము దేన్ని ఇష్టపడతామో, దేవుని మీద ఎక్కువ దృష్టి ఉంచుతామో, దానివల్ల మనకు బాధ కలిగితే వెంటనే మనకు రుంగుదల వచ్చింది. మన ఆనందం దేవుడై ఉంటే మనకి ఏ బాధ ఉండదు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎందుకంటే ఆయన ఎప్పుడు మన క్షేమాన్ని కోరుకునేవాడు, మన ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరుకునేవాడు, నిత్యం మనతో ఉండేవాడు. కాబట్టి మన ఆనందం క్రీస్తులో ఉండాలి. మీకు లేయా గురించి ఒకసారి చెప్పాను. తన ఆనందం అంతా ఎవరి గురించి చెప్పండి? తన భర్త తను ప్రేమించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి ఏం తెలుసుకుంది? దేవుని ప్రేమించడం తెలుసుకున్న తర్వాత తన జీవితము దేవుని స్తుతించడం నేర్చుకున్న తర్వాత తన జీవిత విధానమే మారిపోయింది. అవునా? స్తుతి అనేది మన స్థితిని ఏం చేస్తుంది? మార్చివేస్తుంది. కాబట్టి పరిపూర్ణమైన హృదయంతో దేవుని ప్రేమించేవారు ఆనందంగా ఉండగలుగుతారనమాట. ఈ ఆనందం ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడిందంట. మనం రోమపత్రికలో చూస్తాం ఆ విషయం. కాబట్టి తద్వారా మనము పరిశుద్ధాత్మ దేవుడు మనలో వసిస్తే, మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉంటే ఖచ్చితంగా మనం ఎప్పుడు ఎలా ఉంటాం చెప్పండి? ప్రభువుని బట్టి ఆనందించగలుగుతాం. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఏంటి చెప్పండి? నీతి, సమాధానము, ఆత్మయందలి ఆనందమని మనం రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, నీతి, సమాధానము, ఆత్మయందలి ఆనందం. కాబట్టి దేవుని రాజ్యం మనం సంతోషంగా ఉండాలనంటే ఈ ఆత్మఫలాలు చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత కలిగి ఉండటము, ఈ ఆత్మఫలాలు కలిగి ఉండటం బట్టి మనము నిజముగా సంతోషంగా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో దేవుని ఆనందము మనకు కలుగుతుంది అనమాట. మనం చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూస్తే మన దేవుడిచ్చే ఆనందము 16వ అధ్యాయం 22వ వచనం లాస్ట్ అటువల్లనే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషం ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అంటే యేసు ప్రభు పరలోకానికి కొనిపోబడుతున్నప్పుడు చెప్పిన మాట, ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు నేను వెళ్తున్నానని, కానీ నేను వెళ్ళి పరిశుద్ధాత్మ మీ దగ్గరికి పంపుతాను, అప్పుడు మీకు వచ్చే ఆనందం మీ దగ్గర నుండి ఎవరు తీసేయలేరంట? ఎవరు? ఎంత అద్భుతమైన మాట చూడండి. మీ హృదయం సంతోషించును, మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి ఏం చేయలేడంట? తీసివేయలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆనందము పరిస్థితులు బట్టి అయితే, ఆ పరిస్థితులు మారినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. మన ఆనందం దేవుని బట్టి అయితే మనం ఎప్పుడూ
మనం అయ్యో వాళ్ళు ఎలా అంటున్నారే, వాళ్ళు నేను ఇలా అంటున్నారే అని ఆలోచన చేస్తూ కృంగిపోతూ ఉన్నామంటే మన ఆనందం ఎవరిని బట్టి ఉందని? వారిని బట్టి ఉందని కాదు. మన ఆనందం దేవుని బట్టి ఉంటే ఏ పరిస్థితుల్లోనైనా మనం ఏం చేయగలుగుతాం? ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా వాటయా నేనేమై ఉన్నాను నా దేవుని దృష్టికి, నేను ఎలా ఉన్నాను, నన్ను నా తండ్రి ఎలా చూస్తున్నాడు అనేది మన ఆనందమై ఉంటే మనం ఎప్పుడు ఎలా ఉండగలుగుతాం చెప్పండి? సంతోషం. చాలాసార్లు నాకు ఉంది ఆ బలహీనత. చాలాసార్లు మనుషుల్ని బట్టి మనము ఏమైపోతూ ఉంటాం, అయ్యో నన్నెందుకు అనాలి, నన్నెందుకు ఇలా అంటారు. వాళ్ళు మనుషులు ఈ లోకంలో ఉన్నారు అంటారు. కానీ మనము దేవుని బిడ్డలముగా మనం దేవుని బట్టి మన ఆనందాన్ని కనుగొనాలి. కానీ మనుషుల్ని బట్టి మనము కృంగిపోని అవసరం లేదు. ఏంటన్నా అనని. కానీ మనము మాత్రం మనలో లోపం ఉంటే సరి చేసుకోవాలి. దేవుని దృష్టిలో మనము సరి చేసుకోవాలి. ప్రభు ఇచ్చే ఆనందాన్ని మాత్రం మనం ఎన్నడూ కూడా కోల్పోకూడదు. అదే మనము రోమపత్రిక 1వ అధ్యాయంలో, మీరు రోమపత్రిక 5వ అధ్యాయంలో అదే విషయాన్ని పౌలు చెప్తున్నారు. కాబట్టి విశ్వాసం మూలంగా మన నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృప యందు ప్రవేశం గలవారై అందులో నిలిచి దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. ఇక్కడ అతిశయపడుతున్నాము అనే పదం రాశారు. కానీ వాస్తవమైన మాట ఏంటంటే దేవుని మహిమను గూర్చి నిరీక్షణ బట్టి మనం ఆనందించుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనకున్న నిరీక్షణ బట్టే మనకు ఆనందం. ఏ పరిస్థితులు మన చేతులు ఎదురైనా నా ప్రభువు నాకు తెలుసు, నా ప్రభువుకి నా పరిస్థితి తెలుసు, నా ప్రభువు నాకు విమోచకుడు, నా ప్రభువు నన్ను రక్షించాడు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేశారా, ప్రభు మేము పశ్చాత్తాపడ్డారా, ప్రభు మిమ్మల్ని క్షమించారా, మనుషులు అదే దృష్టితో మిమ్మల్ని చూస్తున్నారా, బాధపడనక్కర్లేదు. ఎందుకు? దేవుని దగ్గర మనం క్షమాపణ పొందుకున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. ఇంకా అదే మాట కింద కూడా చెప్తాడు. అయితే అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలిగేది అనేది శ్రమల యందు కూడా మనం ఏం చేయాలంట? ఆనందించాలి. అతిశయపడదాం అన్నది కదా. శ్రమల యందు కూడా మనం ప్రభువుని బట్టి ఏం చేయాలంట? ఆనందించాడు. ఇప్పుడు పౌలు శ్రమల్లోనే ఉన్నాడు, బంధకాల్లోనే ఉన్నాడు. అక్కడ ఉండి తను ఆనందిస్తున్నాడు. ఎవరిని బట్టి? దేవుని బట్టి ఆనందిస్తున్నాడు. దేవుని బిడ్డలను బట్టి ఆనందిస్తున్నాడు. ఆ బిడ్డలకు కూడా ఏం చెప్తున్నాడు? మీరు దేవుని బట్టి ఆనందించండి. దేవుని బట్టి ఆనందిస్తే ఆనందం శాశ్వతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా దేవుల్లో మనం ఆనందించే వరంగా ఉండాలి. హబక్కుకు ఒక మాట చెప్తాడు 3వ అధ్యాయంలో. హబక్కు గ్రంథంలో ఏమని చెప్తాడంటే, మొదట్లో ఇది లేదు అది లేదని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి తర్వాత ఏం చెప్తాడంటే, ప్రభువా నా చేనులో పశువులు లేకపోయినా, నాకు తినడానికి లేకపోయినా, నా దొడ్డిలో గొర్రెలు ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నేను నీలో ఏం చేస్తానని చెప్తున్నాడు? ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం. అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా నా ప్రభునందు నేను ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఆ మాట ఒకసారి చదువుకుందామండి. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో లాస్ట్లో ఉంటుంది చూడండి. 12వ వచనం అనుకో, నేను చదువుతాను. 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లకు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండాను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, పొలములో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకి యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవల చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపింప చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆశ్చర్యకరమైన మాట. మొదట్లో మొర్ర పెట్టాడు, ప్రభువుని అడిగాడు, ప్రశ్నించాడు. ప్రభు ఇచ్చిన సమాధానం బట్టి చివరికి ఏం చెప్తున్నాడంటే, ప్రభువా ఏదేమైనా కానీ ఎలా ఉన్నా కూడా పరిస్థితులు నువ్వు నా రక్షకుడు కాబట్టి నీ యందు నేను ఆనందిస్తాను, నేను నీ యందు సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా బలము నువ్వే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బలము దేవుడు. ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళవల చేసి ఉన్నతమైన స్థలంలో మనల్ని ఏం చేస్తాడంట? నడువ చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని బట్టి మనం ఆనందించడం, ప్రభువులో ఉండటం చాలా. కాబట్టి మన ఆనందము భౌతిక సంబంధమైన వాటి మీద ఉండకూడదు. కానీ దేన్ని బట్టి ఉండాలి చెప్పండి? ప్రభువుని బట్టి ఉండాలన్నమాట. ప్రభువుని బట్టి మనం ఆనందం ఉంటే మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చూస్తాము ఒకసారి. 1వ యోహాను 2వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు కదా, ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని గైకొంటే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమవుతుందంట. అప్పుడు ఆయన ఎలా నడుచుకున్నాడో మనం అలాగే నడుచుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది.
1వ అధ్యాయము ప్రభువుని గురించి చెప్పబడిన మాటలు అక్కడ ఉంటాయి. 1వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నా. 1:9 తీశారండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారికంట దేవుడు ఏమా తైలాభిషేకం ఇస్తాడంటండి. ఏం తైలాభిషేకం? ఆనంద తైలాభిషేకం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అటువంటి తైలాభిషేకంతో ప్రభు మనల్ని అభిషేకిస్తే మనం నిత్యము ఆయనలో ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే ఫిలిప్పీ పత్రికలో 5వ వచనంలో ఏం చెప్తుందంటే, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. ఈ మాట ఎంతో అద్భుతమైన మాట. మన మానవులు, మన శరీరంతో ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులు బట్టి సహనాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మన సహనం అంట కిందేముంది చూడండి, మృదుత్వము. సహనం అంటే అక్కడ ఏమనుందని కింద, మన సహనము సకల జనులు తెలుసుకునేంతగా మనం సహించాలంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే మనల్ని గురించి ఎవరైనా చెప్తే ఏం చెప్పాలి? నిజంగా ఆమెకి ఎంత సహనము, లేకపోతే ఆయనకి ఎంత సహనము. అంటే మన సహనము సకల జనులకు తెలిసే విధంగా మనం సహించుకోవాలి. అంతగా ఈ శరీరంతో ఉన్నాము కాబట్టి చాలా సందర్భాల్లో మనకు బాధలు, వేదనలు, పరిస్థితులు, రకరకాల పరిస్థితులు ఎదురు అవుతుంటాయి. అయినను వాటన్నింటిలో మనం ఏం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కావాలని మన సహనాన్ని పరీక్షించేవారు కూడా ఉంటారు. ఆ పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలి చెప్పండి? సహనాన్ని కోల్పోకూడదు. అందుకే అదే కదా ఎఫెసీ పత్రికలో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. 4వ అధ్యాయంలో చెప్పాడు కదా 2వ వచనంలో, కాబట్టి మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడే శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు ఏం చేయాలంట? సహించుచు మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన పరిపూర్ణ విధేయతతో సాత్వికమైన నడుచుకున్న వల్లని ప్రభువుని బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఖైదీలో ఉండే రాస్తున్నాడు ఈ లెటర్ కూడా. ఏం చెప్తున్నాడు? మీరు ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమతో ఒకరినొకరు సహించుచు మన పిలువబడిన పిలుపుకి తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవాలని చెప్పేసి పౌలు బంధకాల్లో ఉండి ఎఫెసీ సంఘాన్ని కూడా బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు అనమాట. కాబట్టి ప్రేమతో సహించాలి. ఒక్కోసారి ఓర్చుకుంటాం, కానీ ప్రేమతో ఓర్చుకోవటం అనేది అంటే ఏమోలే వాళ్ళ లోపల తిట్టుకుంటారు కొంతమంది. లోపల తిట్టుకునేది కూడా ఎవరికి వినపడుతుందండి? దేవునికి. ఆ లోపల కూడా ఉండకూడదు. ఆ లోపల కూడా ఉంటుంది అని అంటే మనలో లోపం ఉన్నట్టే. కొంతమంది చాలా లోపల పెట్టుకుంటారు సహించుకొని అంతా. కానీ అది కూడా మనలో ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే అది కూడా చూస్తాడు దేవుడు, అది కూడా ఆయనకి వినపడుతుంది. కాబట్టి మన జీవితంలో ప్రేమతో సహించాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ప్రతి పరిస్థితులు, మన జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని మనం చెరపట్టి ఎవరికి అప్పచెప్పాలంట? దేవునికి అప్పచెప్పాలని చెప్పేసి యాకోబు పత్రికలో మంచి మాటలు 5వ అధ్యాయంలో మనం చూస్తే చెప్తున్నాడు కదా, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకున్న కదా. ప్రభు రాక సమీపం కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకోండి. సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరినొకడు ఏం చేయకూడదంట? సణుగొద్దు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేవుడు చూసుకుంటాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయం తీరుస్తాడు. కాబట్టి అప్పటి వరకు మనం ఏం చేయాలంట? ఆయన న్యాయం తీర్చే సమయం వచ్చేంతవరకు మనం ఏం చేయాలి? ఓపికతో ఉండాలి. ఇంకా కింద వచనాల్లో చెప్తాడు. ఏమని చెప్తాడంటే చూడండి, శ్రమానుభవములను ఓపికకు మాదిరిగా పెట్టుకునుడి. అంటే ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవంను మీరు మాదిరిగా పెట్టుకోండి అని చెప్తాడు. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంత జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంత శోధించినా కూడా, యోబుని ఎంత శోధించినా కూడా జాలి కనికరం మాత్రమే ఆయన నుండి బయటకు
వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేనితో నిండి ఉంటామో అదే బయటకు వస్తుంది. కాబట్టి జాలి, కాబట్టి మీరు మన యొక్క పితరులను మన మాదిరిగా తీసుకొని ఏం చేయాలంట, ఓపికతో ఉందాం. ఎందుకంటే మన న్యాయాధిపతి వస్తున్నాడు. ఆయన వచ్చి ఎవనెవని క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వడానికి, ఎవనెవని పనులను బట్టి వారికి జీతం ఇవ్వడానికి యేసయ్య వస్తున్నాడని చెప్పేసి ప్రకటన గ్రంథం ముగించబడుతుంది కదా. వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి ప్రభు రానైనాడు. అప్పటి వరకు ఆ న్యాయాధిపతి వచ్చే వరకు మనం ఏం చేయాలంట, ఓపికతో సహనంతో కనిపెట్టుకుని ఉండాలని మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి క్రీస్తు అడుగుజాడలో మనం నడుచుకున్నప్పుడు ప్రతి ఒక్కటి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి, సహించగలుగుతాం. క్రీస్తుని మనం అనుసరించి నడుచుకుంటే ప్రతిదీ మనం సహించగలుగుతాం అన్నమాట. మన జీవితంలో అంటే మనము చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, మనము ఎవరైతే లోపాలు కలిగి ఉంటారో వారి ఇతరుల లోపాలని సహించలేరంట. ఏం చెప్పండి, మనం ఇంకా మీకు అర్థమై చెప్పండి, మనం ఇతరుల లోపాలు సహించలేకపోతున్నాం, ఇతరుల యొక్క బలహీనతలు సహించలేకపోతున్నామంటే మనలో లోపం ఉందని అర్థం. సహించగలుగుతున్నామంటే క్రీస్తు మనలో ఉన్నారని అర్థం. ఎందుకంటే క్రీస్తు పరిపూర్ణుడు కాబట్టి ఆయన అందరినీ సహించుకుంటూ వచ్చాడు. అసలు 12 మంది శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవర్తన, యూదా కూడా వారితో ఉన్నాడు. చివరి వరకు సహించాడా లేదా? అసలు మనకి యూదా ఇలాంటి వాడు అని తెలిస్తే మనం స్నేహం చేస్తామా, ఉంటామా? ఎప్పుడో ఏదో కనీసం చూటుపోటు మాట అయినా అనేసేవాళ్ళం. ఆయన బుద్ధి తెలియదు. కానీ ఎన్నడూ కూడా యేసయ్య ఏమీ అనలేదు, చివరి వరకు సహించాడు. కాబట్టి మన జీవితంలో మనము ఏం చేయాలంటే, ఇతరుల లోపాలు మనం సహించలేకపోతున్నామంటే మనమే లోపం కలిగి ఉన్నామని అర్థం చేసుకొని పరిపూర్ణత వరకు మనం నడిపించబడటానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రభు మనకి మాదిరి, ప్రతి విషయంలో కూడా మాదిరి. మనం ఎదగాలి, సహించుట కొరకు ఎదగాలి, ప్రభునందు ఆనందించుట కొరకు ఎదగాలి. ఇంకా ఏం నేర్చుకొని ఉన్నాం, సమాధానం కలిగి ఉండటకు మనం ఎదగాలి. అన్ని పరిస్థితుల్లో మన సమాధానాన్ని కాపాడుకోవాలి, అన్ని పరిస్థితుల్లో దేవుని యందు ఆనందాన్ని కాపాడుకోవాలి. అన్ని పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఉన్నా కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి. ప్రభు మనకు బోధిస్తున్న సత్యం ఏంటి, సహనం కలిగి ఉండాలని మనకు నేర్పిస్తున్నాడు. చివరిగా ఇక్కడ ఈ ఫిలిప్పీ పత్రికలో మనము చివరి మాట ఏం చదువుతున్నాం చూడండి, 6వ వచనం చదవండి. 6వ వచనంలో ఏం చూస్తున్నాము, దేని గురించి కూడా ఏం చేయొద్దంట, చింతపడవద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలంట. ఎంత కూల్గా ఉంది ఈ మాట, అసలుకి ఎంత చక్కగా చూడండి. మరి ఏ విషయం గురించి మనం ఏమవ్వద్దంట, చింతపడద్దు. ప్రతి విషయం అంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, దేవునికి చెప్పాలి. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఎవరికి తెలియపరచాలి, ఏ పరిస్థితి వచ్చినా ప్రభా నాకు ఇలా జరుగుతుంది, నన్ను ఇలా అనుకుంటున్నారు, ఏమంటున్నారు, నా ఇట్లా అంటున్నారు, ఇలా అంటున్నారు, లేకపోతే ఇది జరుగుతుంది, నా జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ సమస్య నుండి ఎలా పరిష్కరించబడాలో నాకు తెలియట్లేదు ప్రభుని మనం ఒక స్నేహితుడితో చెప్పుకున్నట్లుగా ప్రతిదీ కూడా ఎవరికి చెప్పాలంటే మనము మన దేవునికి చెప్పాలంట. అదే చెప్తున్నారు, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయాలి. మనము నాకు దావీదు రాసిన కీర్తనలన్నీ నేను చదువుతూ ఉంటే ఎక్కువగా ఏం కనపడుతుందండి, తను ప్రతిదీ తన సమస్య చెప్తాడు, ప్రభా ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. చివరికి వచ్చేసరికి ఒక నమ్మకాన్ని ప్రదర్శించి దేవుడు చేసినట్లుగా కృతజ్ఞత చెల్లిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ఆ కృతజ్ఞత అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారికి ఏమొస్తుంది, కృతజ్ఞత ఉంటుంది. మనం చేసే ప్రార్థన పట్ల, మనం చేసే దేవుని పట్ల, మన నమ్మిన దేవుని పట్ల నమ్మకాన్ని బట్టి మనకు కృతజ్ఞత వస్తుంది. చాలా సందర్భం జస్ట్ మీరు చూడండి, 106వ కీర్తన చూడండి ఒకసారి, 12వ వచనం చదవండి. 106, 12 చదవండి. 106వ కీర్తన 12వ వచనం. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానం చేసిరి, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయారు. ఇక్కడ మనం చూస్తే అంటే దేవుని కార్యాన్ని నేను అన్ని కీర్తనలు తీయలేక కొన్ని చూశాను. అంటే చాలా కీర్తనలో కూడా తన బాధను చెప్తాడు, తర్వాత దేవుని పట్ల తనకున్న నమ్మకాన్ని ప్రదర్శిస్తాడు, దేవుని స్తుతిస్తాడు అనమాట. కాబట్టి మన జీవితంలో అంటే నమ్మకుండా ప్రతిదీ దేవునికి చెప్పాలి. విశ్వాసం కలిగిన హృదయంలో నుండి ఏమొస్తుంది చెప్పండి, కృతజ్ఞత అనేది వస్తుంది అనమాట. కాబట్టి దేని విషయం గురించి మనం చింతపడద్దు అంటాడు. మనము 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలాసార్లు 3 సార్లు చెప్తారు యేసయ్య చింతపడొద్దని. 25వ వచనంలో చెప్తారు కదా, అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము కూర్చొని, ఏమి ధరించుకుందుమని మీ దేహము కూర్చొని చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహం గొప్పవు కావా అని చెప్తున్నాడు. 31వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని
కానీ చింతపడకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయం ఏం చేస్తారంట, చింతపడతారని చెప్తున్నాడు. తర్వాత 34 వచనంలో ఏం చెప్తున్నాడు, రేపటి గురించి చింతపడకుడి. రేపటి గురించి చింత వద్దు, వస్త్రాల గురించి చింత వద్దు, ఆహారం గురించి చింత వద్దు. మీకు ఏం కావాలో మీ పరలోకపు ఆయన మన పరలోకపు తండ్రి అండి, దేవుడు మాత్రమే కాదు. మీరు మీ కుటుంబంలో తండ్రి ఏం చేస్తాడు, భార్య బిడ్డలకి ఏం కావాలి అని అన్నీ సమకూర్చి పెడతారు కదా. అలాగే ఈ మన పరలోకపు తండ్రి మన అందరి కొరకు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు, మనం ఆయన పిల్లలం అయితే, ఆయన పిల్లల లిస్టులో మనం ఉంటే ఆయన బడ్జెట్ వేస్తున్నాడు మనకి ఏం కావాలని. మనకి నా బిడ్డకి ఇది అవసరం అని చెప్పేసి ఆయన రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. మన పరలోకపు తండ్రికి ఇక్కడ ఉంది, దేని రేపు చింతపడకూడదు, మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు నా నీతిని, మనం ఏం చేయాలంట, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికే వారంగా ఉండాలని మనకి చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రతి విషయంలో మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మన విశ్వాస జీవితాన్ని ఎదుగుదలకు గుర్తు. ఎవరైతే విశ్వాస జీవితంలో ఎదుగుతారో, దేవునితో సన్నిహితమైన సత్సంబంధం కలిగి ఉంటారో, వారు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటారు. దావీదు దేవుని హృదయానుసారిగా ఉండడానికి కారణం ఏంటంటే, తను ఎప్పుడు కూడా తన రాజరికాన్ని బట్టి పదవిని బట్టి సంతోషించలేదు, కానీ దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించాడు. తను అసలు దేవుని ప్యాలెస్లో ఉండడం కంటే నా దేవుని మందిరం ఎలా ఉంటే నేను ఎలా మంచి ఇంట్లో పండుకుంటానని ఆలోచన, ఎంత ప్రేమ దేవుని పట్ల. కాబట్టి మనము అలాంటి కృతజ్ఞత నిండిన హృదయం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. మనం 3 విషయాలు ఇక్కడ ఈ వచనాల్లో చూసాం. ఒకటి జాయ్, దేవుల్లో ఆనందము. దేవుని బట్టి మనం ప్రభు నన్ను ఆనందించడం అని చెప్తున్నాడు. అది ఎలా వస్తుందంటే, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం నిరంతరము సంతోషంగా ఉండగలుగుతాం. తర్వాత ఏం చెప్తున్నాడు, మన సహనము సకల జనులకు తెలియబడనివ్వాలంట. దానికి మాదిరి ఎవరు మనకి, జీసస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన సహనము సకల జనులకు తెలియబడినట్లుగా ఆయన ఎంత సహించుకున్నాడో మనం చూసాం. ఆయన వల్లే మన సహనం కలిగి ఉండాలి. అలాగే సమాధానము, ఎలాంటి సమాధానం కలిగి ఉండాలి, దేవుడిచ్చే సమాధానం మన హృదయాలు ఎప్పుడు ఏలుబడి చేస్తున్నట్లుగా మనము దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన విన్నపాలు తెలియచేటప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం ఏం చేస్తుందంటే, ఎవరి సమాధానము, దేవుని సమాధానం క్రీస్తు యేసునందు మన హృదయములకును మన తలంపులకును కావలి ఉండను. హల్లెలూయా. మన హృదయానికి మన తలంపులకి కావలి ఉంటుంది. కాబట్టి మనము వీటిని చేసి ప్రభు ఇచ్చే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో మనము ఆలోచించేద్దాం. నిజంగా మనం ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందిస్తున్నామా, మన సహనము సహల జనులకు